నమ్మదగిన యేసు నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పెరుగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుపుకుంటూ యోసేపు యొక్క వ్యక్తిత్వం ఎంత విశేషమైందో స్పష్టంగా తెలుసుకుందాం. అంతేకాదు మరి జ్ఞానుల యొక్క అనుభవాలు కూడా కొద్దిగా దాంతో పాటుగా చెప్పుకొని క్రిస్మస్ కాలంలో వివిధ మరి తలంపులతో మన హృదయం నింపుకొని ఆనందంతో క్రిస్మస్ ఎదుర్కొందాం. మరి డోంట్ బి ఏ బెగ్గర్ ఆఫ్ లవ్, బి ఏ డోనర్ ఆఫ్ లవ్. మరి బిచ్చగాళ్ళలాగా ప్రేమ కోసం పాకులాడకూడదటండి. డోనర్ ఇచ్చేవాళ్ళుగా, ప్రేమ ఇచ్చేవాళ్ళుగానే ఉండాలట. బ్యూటిఫుల్ పీపుల్ ఆర్ నాట్ ఆల్వేస్ గుడ్, బట్ గుడ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్. అందమైన మనుషులు మంచోళ్ళుగా ఉంటారని నమ్మకం లేదు, కానీ మంచి మనుషులు ఎప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గానే ఉంటారు. మరి కొన్ని పరిచయాలట కారణం లేకుండానే కలుస్తాయి, కానీ ఆ పరిచయాలే జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను ఇస్తాయి. నిజమే, ఒక్కొక్క ప్రసంగం ద్వారానే ప్రభావితమైన త్రాగుబోతులు సహా పాస్టర్లు అయిపోయి మరి ఆత్మజాలరుగా మారటం మనం ఎన్నో సాక్ష్యాలు చూస్తున్నాం. పరిస్థితి ఎంత కఠినంగా కనిపించినా మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళం కాదు. దేవుడు మనకు కనిపించకపోయినా సరే మన కోసం పని చేస్తూనే ఉంటాడు. ఆయన మనతోటే ఉంటాడు. మన కష్టాలన్నీ ఒక రోజు సాక్ష్యంగా మారిపోతాయి. ఒక మంచి ఉదయం సూర్యునికి స్వాగతం ఇస్తాం. అది మరి ఒక మంచి మాట కూడా మనసును మేలుకొల్పుతుంది. మంచి మాటకు అంత పవర్ ఉంది. కష్టాలు పోవాలి, మన జీవితాలు మారాలి, ఆశలు తీరాలి, ఇవన్నిటికీ ఒకటే ఆయుధం ప్రార్థన. పదే పదే చెప్పుకుంటాం. అదే మనకు ఉన్నత స్థాయిలో నిలబడుతుంది కనుక ప్రార్థన మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. పరలోకమే నా కళాశాల, తండ్రి యగు యెహోవాయే నా ప్రిన్సిపాల్ గారు, యేసు నా లెక్చరర్ గారు, దేవదూతలు నా తరగతి క్లాస్మేట్సు, బైబిల్ ఏమో నా సిలబసు, శ్రమలు కష్టాలేమో నా పరీక్షలు, వాటిని జయించటం నాకు జయించటమే నా రిజల్ట్. అది దేవుని యొక్క మరి తలంపు. నిజంగా మరి దేవుని యొక్క ఇల్లు ఎలా ఉండాలి? భయభక్తులతో ఉంటూ దేవుని సన్నిధి ఉండాలి, ఇంట్లో జ్ఞానం ఉండాలి, ఇంటికి భద్రత ఉండాలి, దేవుని సహవాసం ఉండాలి, ఉత్సాహ సునాదాలు ఉండాలి, గృహంలో వినబడాలి, ఇంటికి పునాదిగా బలంగా ఉండాలి, గృహంలో పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి. పడుతూ లేస్తూ నేర్చుకున్న ప్రతి అడుగు పాఠమే, తడబడుతూ ఎక్కిన ప్రతి మెట్టు విజయమే, గెలిచినా ఓడినా ఆగక ముందుకు సాగటమే జీవితం. ఈ రకంగా ఈ కొద్ది తలంపులను మనం మనసులో ఉంచుకొని ఈ చక్కని యోసేపు యొక్క జీవిత అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలాసార్లు క్రిస్మస్ అంటే మరియా, గొల్లలు, జ్ఞానులు అని అది ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాం, కానీ యోసేపు గురించి ఎక్కువగా తాంచుకోం. మరియా మరి భర్త అంటామే, అంతే. యోసేపు మాటలు ఏం మాట్లాడాడో బైబిల్ ఎక్కడా మనకు కనబడదు. ఆయన మౌన సాక్షిగానే ఉన్నాడు. యోసేపు మరి అది యోహాను సువార్తలో వడ్లవాని కుమారుడు కాదా అని రాశారు ఆయన గురించి. మరి మత్తయి, లూకా యోసేపు గురించి కొద్దిగా రాశారు, కానీ మార్క్ అస్సలు ఏం పట్టించుకోలేదు. ఆ సువార్తలో కొద్ది మాటలే తప్ప ఎక్కడ యోసేపు గురించి ఏం వినబడదు మనకి. యోసేపు గారు మన సాక్షిగా మనతో మాట్లాడకపోయినా తెరిచిన పుస్తకంగా ఉంటాడాయన. యోసేపు కూడా మరి కొందరు వ్యక్తులు కూడా అట్లాగే ఉంటారు. మరి లాజరు కూడా మౌన సాక్షిగానే ఉన్నాడు కదా. ఆదికాండం 3:15లో నీ సంతానము సైతాన్ సంతానంకి వైరమని రాయబడింది కదా. క్రీస్తుకు మరే కుమారుడు దైవ కుమారుడు అన్నారు. క్రీస్తు మన వల్లే జన్మించాలంటే ఒక గర్భం అవసరం, కాబట్టి క్రీస్తుకు తల్లి ఉంది, తండ్రి లేడు. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు పుట్టాడు. దేవుని ఎన్నికలలో కన్యక మరియ ఉంది, అప్పటికే యోసేపుతో ప్రదానం చేయబడింది. దేవుని సమయాలు యాదృచ్ఛికంగా లేవు, పరిపూర్ణంగా సరిగ్గా ప్రణాళిక ప్రకారంగా చేయబడి సంభవిస్తాయి. మరియా బిడ్డను జాగ్రత్తగా ఈ లోకంలోకి తండ్రిగా పెంచబడటానికి ఎన్నుకొనబడిన వ్యక్తియే యోసేపు. దేవుడు ప్రత్యేకంగా వెతికి అంత బాధ్యత గల యోసేపుని ఎన్నుకున్నాడండి. అది మనం చాలా గుర్తుంచుకోవాలి. మరి జాగ్రత్తగా తీసుకుంటూ ప్రాణానికి తెగించి నిందలు భరించి, యోసేపు చాలా కష్టాలు ఉన్నాయి. యోసేపు గురించి సమాచారం చాలా స్వల్పమైందే, కానీ ద ఫర్గాటెన్ మ్యాన్ ఇన్ ద హిస్టరీ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కదా. క్రీస్తు సందేశాల్లో మర్చిపోయిన వ్యక్తిగా యోసేపు మనం మర్చిపోతామని అనుకుంటాం, కానీ దేవుడు ఎప్పుడూ మర్చిపోలేదు. యేసును గుండెల్లో మోసిన వ్యక్తి, జాగ్రత్తగా పెంచిన తండ్రి కాలపట్టికలో మన జన్మం కూడా ఏ కాలంలో, ఏ తరంలో, ఏ కుటుంబంలో ఎలా పుట్టాలో నిర్ణయించేది దేవుడే. మరియను నిర్ణయించినట్టే మరియను సంరక్షించడానికి ఎన్నుకొనబడిన వ్యక్తియే యోసేపు గారు. నిజంగానండి, యోసేపు గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి. మరి యోసేపు లేకపోతే మరియా బెత్లెహేం వరకు ఎవరు తీసుకెళ్లేవాళ్ళు? ఆలోచించగలమా? మరి మత్తయి 1:18-25 వరకు
మరి యోసేపు మరి మర్చిపోయిన వ్యక్తుల చరిత్రలో ఉన్నప్పటికీ మరితో పాటు యోసేపు తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తును పెంచిన సంరక్షకుడు, ధర్మశాస్త్రమును బోధించిన తండ్రి. చాలా జ్ఞానం గలవాడు. చక్కగా 30 సంవత్సరాలు ఆ తల్లిదండ్రులతోటే ఉన్నాడు కదా క్రీస్తు. మరి యోసేపు చేతులు ధన్యమైనవి క్రీస్తును మోసాయి. యోసేపు క్రీస్తును పెంచే బాధ్యత దేవుడే అప్పగించాడు. మరి ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అనే దేవుని కుమారుని మరి యోసేపు చేతుల్లో ఒదిగిపోయాడు. గుర్తించదగిన వ్యక్తిత్వం గలవాడు యోసేపు. ఆ యోసేపు అంటే అర్థము ఫలించడు కొమ్మని మనం ఆదికాండంలో చూస్తాం కదా. యాకోబు కుమారుడు ఒక యోసేపు ఉన్నాడు. తర్వాత యోసేపు అంట అభివృద్ధి అని అర్థం. అయితే యాడ్ అందంగా ఉంచటం అనమాట, అభివృద్ధి చెందడం. మరి యాకోబు భార్య రాహేలు కుమారునికి అందినప్పుడు అతను యోసేపుని పేరు పెట్టింది కదా. అది కాడ 37లో మరి యోసేపు చరిత్రలో చూస్తాం. మరి 13 మంది బైబిల్లో యోసేపులు ఉన్నారట. పాత నిబంధన గ్రంథంలో ఐగుప్తుకు రాజు అయిన మరి యోసేపు ఉన్నాడు కదా. యాకోబు కొడుకు 11వ వాడు. ఐగుప్తుకు రాజు అయిన యోసేపుకును మరి ఈ క్రీస్తుకు కూడా తండ్రికి కూడా పోలికలు ఉన్నాయి. ఇద్దరు తండ్రుల పేరు కూడా యాకోబు అన్నట్టండి. చూసారా, ఈ ఇద్దరు మరి మరి యాకోబు కొడుకు యోసేపు రాజు అయ్యాడు కదా ఫరో స్థానంలో. ఆ తర్వాత ఈ మరియ భర్త యోసేపు కూడా తండ్రి పేర్లు యాకోబే. మన వంశావళి తెలుస్తుంది మనకి. యాకోబు కళల ద్వారా మాట్లాడారు. ఆది కాలంలో వీళ్ళకి కూడా కళల ద్వారానే దూత వచ్చి మాట్లాడింది. ఇద్దరు నీతిమంతులే. మరి క్రీస్తుని పెంచిన యోసేపు నీతిమంతుడే. ఈ మరి ఆ యోసేపు కూడా ఐగుప్తుకు చేరిన ఆయన కూడా మంచి నీతిమంతుడిగా ఉన్నాడు. పాపం అసహించుకున్నవాడే. అబ్రహాం ఇస్సాకు బలిపీఠం మీద పెట్టిన రీతిగా యోసేపు జీవితం కూడా బలిపీఠంపై అర్పించాడు. మరి మత్తయి 1:18-20 వరకు చదువుకుంటే మరియా ప్రదానం చేయబడింది. స్వప్నమందు ప్రత్యక్షమయ్యి మరియా గర్భం పరిశుద్ధాత్మలు జరిగింది. మరియా కుమారునికి ఇమ్మానుయేలుని పేరు పెడతారు. మొదటి మరి యోసేపు చేర్చుకో అని చెప్పినప్పుడు దూత మాటల్ని ఎగ్జాక్ట్గా నమ్మాడు. ఎందుకంటే తనకు ధర్మశాస్త్రం బాగా తెలుసు. ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రానికి చాలా చక్కగా నేర్చుకున్న వాళ్ళు కాబట్టే దేవుని చిత్తాన్ని అంత స్పష్టంగా అంగీకరించారండి. లూకా 2:1 అటువంటి వాళ్ళే దేవుడు ఎన్నుకున్నాడు. జనాభా సంఖ్య రాయడానికి పట్టణాలకు వెళ్ళారు కదా. అక్కడ ప్రసిద్ధములు నిండిన తర్వాత బెత్లెహేం చేరారు కదా. ఆ జన్మం ఎట్లంటే ఎన్నికల్లో మరి దావీదు వంశంలో ఉన్నాడు కాబట్టి యోసేపు ఉన్నాడు. మరి మత్తయి సువార్తలో మొదటి అధ్యాయంలో మరి అబ్రహాం మొదలుకొని మరి యోసేపు వరకు 42 తరాలు ఉన్నాయి అక్కడ వాటిల్లో యోసేపు మరియ భర్త ఉన్నాడు అక్కడ. మనకి ఎన్ని తరాలు గుర్తున్నాయి? మనకి 2 తరాలు గుర్తుంటే గొప్ప. కానీ విధా వాళ్ళకంటండి ఈ తరాలన్నీ లిస్టు పెట్టుకొని తగిలించుకుంటారట. ఏ తరంలో ఉన్నామో వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటారనమాట. యూత్లకు అన్ని తరాలు గుర్తే. 12 గోత్రాలు గుర్తే. ఇక్కడ యాకోబు కుమారులకు గోత్రాలు పంచి ఇవ్వబడినాయి. యూత్లకు గోత్రాలు విలువైనాయి. గోత్రం వాడు అని చెప్తారు కదా. పౌలు గురించి కూడా గోత్రం గురించి చెప్పుకుంటాం. అందరూ కూడా బైబిల్లో గమనించుకుంటే గోత్రాలను ఎంతో అతిశయిస్తే అనుభవం ఉంటుంది. ప్రతి కుటుంబంలో అన్ని తరాల చార్ట్లు దాచుకుని గర్వపడతారట. మరి మత్తయి వంశావళిలో యోసేపు పేరుంది. జనాభా లెక్కల్లో క్రీస్తు పేరుంది. యోసేపు మరేతో కుమారుడు ఈ క్రీస్తు ప్రజాసంఖ్యలు నమోదు చేయబడింది. మత్తయి వంశావళిలో మనకి వెళితే దావీదు ముందుగా అబ్రహాంతో ఆరంభమై యోసేపు మరియ పేర్లు ఉన్నాయి. మరి 1:16 వచనంలో మత్తయిలో యాకోబు మరియ భర్త యోసేపును కనెను, యేసు ఆమె యందు కనెను అని చెప్పే మాట చాలా స్పష్టంగా, ఆమె యందు కనెను అనే మాట చాలా స్పష్టంగా ఉంది. తర్వాత దావీదు వంశపు వాడైన యోసేపు, అతడు దావీదు వంశం. ఆ తాత యోసేపు, దావీదు అన్నమాట వాళ్ళ తాత ముత్తాతలతో వెనక్కిపోతే ఆ యోసేపు వంశావళి. మరి మరియ వంశావళి కూడా. మత్తయేమో యోసేపు వంశావళిని వరుసగా రాసుకొచ్చాడు 42 తరాలు. లూకా ఏమో మరియ వంశావళి రాశాడు. ఇద్దరు ప్రత్యేకంగా వంశావళి రాసిన వారుగా చూస్తాం. దేవుడు వారిని ఎన్నుకున్నాడు. మత్తయి 1:20లో తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తుకు భూలోకంలో తండ్రిగా ఉంచుటకు దేవుని దృష్టిలో యోగ్యమైన వాడే యోసేపు. భూలోకంలో క్రీస్తు రక్షకుడు. ఆయన సంరక్షించుటకు దేవుడు యోసేపుని ఎన్నుకున్నాడు. యోసేపు తాత దావీదు పట్టినవాడు ఆ వంశీయుడు. మరి ప్రభు పాదాల వద్ద దేవుని సందేశం వింటకు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుని కనుదృష్టి యథార్థవంతుల్ని బలపరుస్తుంది, నీతిమంతులు వెతుక్కుంటూ ఉంటుంది. ఇలాగే వెతుక్కున్నప్పుడే యోసేపు మనకి ఇక్కడ క్రీస్తు తండ్రిగా ఎన్నుకోబడ్డాడు. నీతిమంతుడు. ఇద్దరు మంచోళ్ళే, పవిత్రతగా ఉన్నవాళ్ళని గమనిస్తాం.
యోసేపు మరియమ్మ అవమానపరచకుండా ఎంత గుట్టుకున్నాడండి. మనసులో బాధపడ్డాడు, రహస్యంగా విడిచిపెట్ట అనుకున్నాడు. బజారుకి ఎడవలేదు, ఎవరితో సంప్రదించలేదు. ఎంత ఉత్తమమైన మనసు. అది వేదంతో నిద్రపోయాడు. వేదంలోనే నిద్ర వస్తుంది కదండి. దావీదు కుమారుడైన యోసేపు మరేం చేర్చుకునకు వెనుకాడకు అని చెప్పగానే పుట్టబోయేవాడు లోకరక్షకుడు వారి యోసేపు నీకు ఆయన వాచ్మన్ లాగా ఉన్నాడు అక్కడ. ఇక్కడ తనకి మరి యెషయా 7:14లో మరి ధర్మశాస్త్రంలో మరి పాత ప్రవక్తల మాటలన్నీ మీకా 5:2లో ఇవన్నీ కూడా క్రీస్తు గురించి చెప్పినవి అన్నీ తెలుసు. యోసేపుకు కూడా తెలుసు, మరే కూడా తెలుసు. అందుకని ఈ చెప్పగానే ఓహో లోకరక్షకుడు మరే గర్భంలో ఉంటుంది అంత నీతిమంతురాలని అప్పుడు తను ఎంతో ఆశ్చర్యపడి ఎంతో గౌరవంతో తను మరేం చేర్చుకోవడం జరుగుతుంది. మరి కనుక కునుకక నిద్రపోక ఆమెను సంరక్షించడం జరుగుతుంది. అది ఆ మంచి పోస్ట్ ఇచ్చారు దేవుడు. మరి నీతిపరురాలు అని గ్రహించుకున్నాడు. త్రోపకల గుడ్డివాడు కూడా దావీదు కుమారుడా అంటే ఆ గుడ్డోడికి కూడా మరి దావీదు వంశంలో నుంచి వచ్చాడు ఆ క్రీస్తు అని కూడా అర్థమైపోయిందండి. లేఖనాలకి అంతమందికి పట్టుందన్నమాట వాళ్ళకి ఆ రోజుల్లో. మనవాళ్ళు పిల్లల్ని చెప్పమంటే మరి ఓబేదు ఓబద్య ఇలాంటివన్నీ తీయమంటే ఆ బైబిల్ అంతా ఎదుగుతూ ఉంటారు. ఎక్కడ వెతకాలో ఎక్కడ ఉందో బైబిల్ అని న్యూ టెస్ట్మెంట్ ఎదుగుతూ ఉంటారు. అది ఎక్కడుందో చిన్న ప్రాఫిట్ అది అర్థం కాదు అందరికీ. ఆ రకంగా ఉన్నాం క్రైస్తవులు. కానీ చూడండి గుడ్డివాడు కూడా చక్కగా దావీదు కుమారుడు అని చెప్పాడు. పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిందని చెప్పిన దూత చెప్పగా అవమానానికి దేవుని పక్షంగా శ్రమపడాలని సరే అంటకి ఎంత ధైర్యం కావాలి. అన్నిటికీ పాటించి సమ్మతించాడు యోసేపు. మరి కుమారునికి పేరు యేసు అని సంపూర్ణ వివరాలు దూత చెప్పినప్పుడు పరలోక దూత అండి ఎవరు ఎంత నీతిమంతులుగా ఉంటే పరలోకుల దూత వచ్చి అంత స్పష్టంగా చెప్పగలుగుద్దండి. ఎంత పవిత్రమైన హృదయం గలవాడు యోసేపు. అయితే అంత యోగ్యుడు ఆ యోసేపు, నీతిమంతుడు, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. యెహోవా అనగా మనకు తోడని అర్థం. మనందరికీ తోడుగా ఉండే రక్షకుడు మరే గర్భాన్ని ఉన్నాడా అని గ్రహించుకుని ఆశ్చర్యపడి ఆనందపడ్డాడు. దూత ఆజ్ఞాపించిన ప్రకారం యోసేపు సమస్తము నమ్మాడు. యోసేపు మరి అపార్థం చేసుకున్నందుకు కూడా మనకు రాయలేదు, కానీ తప్పకుండా పశ్చాత్తాపడి ఉంటాడు. తర్వాత విధేయత కలిగినట్టు వాడు యోసేపు. లక్షణంలో మంచి విధేయత కలిగిన వాడని చెప్పుకుంటాం. సంపూర్ణ విధేయత చూపించాడు. దేవుని దూత మరి వెళ్ళు అంటే వెళ్ళాడు, ఆగు అంటే ఆగాడు. మరి ఐగుప్తు వెళ్ళమంటే వెళ్ళిపోయాడు. తర్వాత ఆగమంటే ఆగిపోయాడు. ప్రభు ఆజ్ఞ ఏం చెప్తే చేశాడు. దేవుని కొరకు సమస్తం త్యాగం చేసి సమస్తం అర్పించుకున్నాడు. మత్తయి 1:24లో ప్రభు దూత ఆజ్ఞాపించినట్లు తక్షణం చేర్చుకున్నాడు. ఆలస్యంగా కాదు, వెంటనే చేర్చుకున్నాడు. విధేయత చూపించాడు. అతను లేచి ఐగుప్తుకు అక్కడ మరి హెరోదు రాజు చంపటానికి చూసి కపటంగా ఉన్నప్పుడు దూత అటెళ్ళదు నువ్వు అని చెప్పగానే వెంటనే సరేనని చెప్పి ఐగుప్తు వెళ్ళిపోయాడు. నిజంగానే మరి జ్ఞానులు ఇచ్చినటువంటి కానుకలు ఉండబట్టి వాళ్ళకి కష్ట సమయంలో కొత్త ప్రాంతంలో వారిని ఆదుకుంది. దేవుడు అన్నీ సమకూర్చాడు. మరి హెరోదు ప్రమాదం నుంచి తప్పించాడు. ఐగుప్తుకు పారిపోయి అక్కడ సమ్మతించాడు. శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తుకు వెళ్ళాడు. తర్వాత ఇశ్రాయేల్ దేశంకు వెళ్ళి అనగానే యోసేపు ఆజ్ఞను అనుసరించాడు. దూత చెప్పినట్టు ఆగు అనగానే ఆగాడు. మరి లేచి వెళ్ళాడు. మరి హేరోదు ఐగుప్తుకు వెళ్ళమన్నాడు కాబట్టి చంపాలని ఉన్నవాడు కాబట్టి తను విధేయత చూపి సంరక్షించుకున్నాడు. ఆ హేరోదు అయితే చచ్చిపోయి ఉంటాడు అనుకుని ఉంటాడేమో. లోతు కూడా అవిధేయత వల్ల అది 2 తరాల జాతుల్ని లోకానికి అప్పగించి భ్రష్టుడైపోయాడు. కానీ ఈ యోసేపు ఎంతో విధేయత చూపించిన గొప్ప ధన్యుడు. దేవుని మాటకు విధేయత చూపుటకు సమ్మతించాడు. దేవుడు అనుపజ్ఞలో యోసేపు సమర్పించుకున్నాడు. మరి లూకా 2:19లో యోసేపు గో సిట్ స్టాండ్ అన్నిటికీ ఆజ్ఞలన్నీ పాటించాడు. దేవుని మాటకు విధేయత చూపించాడు. ఆలస్యం చేయలేదు. వల చెల్లించవలసి వచ్చినప్పుడు లోబడిపోయిన యోసేపు. లోకం నిన్ను అర్థం చేసుకోకపోయినా, లోకం చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. శ్రమలో కలుగుతుంది, మీరు ధైర్యం తెచ్చుకోమన్నప్పుడు మనం ధైర్యం తెచ్చుకునే బతకాల్సిన అవసరం మనకుంది. విధేయత విధేయత అనేది వెలపై ముడిపడి ఉంటుంది. ఆలస్యం చేయలేదు. దేవుని కొరకు నిందను భరించాడు. యోసేపు మరే గర్భం గురించి ఎన్నో విమర్శలు చేస్తుంటారు. ఇది లోకం తీరు, గాయములు రేపుతారు కదా. ఎంతో నిందను భరించుంటాడు. యోసేపుకు దేవుని నమ్మకమైన భక్తితో లోకానికి అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు తనకు అప్పగించిన పనిని లోకం వైపు చూడక
దేవుని ఆజ్ఞల వైపు, పరలోక ఆజ్ఞ వైపు మాత్రమే చూశాడు. ఏకాగ్రతతో దేవుని వెంబడించాడు. దావీదు వంశంలో పేద కుటుంబంలో ఎన్నుకున్నాడు. మరి దేవుడు సాధారణ వ్యక్తులనే, దీనిలోనే కడు పేదవారినే ఎన్నుకుంటాడు. మరి ఈ అనుభవం మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని కూడా ఎలా ఎన్నుకుని జగత్ పునాది వేయపడకపోతే మనకే పని ఇచ్చాడు. భవిష్యత్తులో ఏమవుతావో ఆయనకే తెలుసు. మరి నీ భవిష్యత్తు దేవుడు మార్చగలడు. యోసేపు వంటి విధేయత మనం నేర్చుకోవాలి. యోసేపులో గొప్పతనాన్ని దేవుడు గమనించాడు. మరియ గొప్ప మనసును కూడా గ్రహించుకున్నాడు. కళలో చూడగలిగే వ్యక్తి యోసేపు. కళలు చూశాడు, దేవుడు అనుగ్రహం పొందాడు. విధేయత గల సేవకుడు యోసేపు. భయపడక అభయం పొందాడు. మరి భార్యని కుమారుని కంటుందంటే మరి యెషయా 7:14లో యోసేపుకు వాక్యం తెలుసు కాబట్టి, అచంచల భక్తితో లేకదా ఎరిగినవాడు కాబట్టి లోబడ్డాడు, నెరవేర్పు చూశాడు. మరి ఆత్మీయ తృష్ణ గలవాడు యోసేపు, జ్ఞానం గలవాడు యోసేపు. మరే పవిత్రత పట్ల శ్రద్ధ వహించాడు యోసేపు. పరిశుద్ధత, పవిత్రత కాపాడుకున్న యోసేపు ధన్యుడు. మరియను బహు జాగ్రత్తగా సంరక్షించాడు. కంటికి రెప్పలాగా లోకరక్షకుని కాపాడుకున్నాడు. ఈ రకంగా దేవుడు మరియా యోసేపులు జీవించి ఆనందించి మరి వాళ్ళందరూ భవిష్యత్తుల యేసుతో వాళ్ళిద్దరు కూడా ఎంతో సంతోషపడి ఉంటారు. యేసుక్రీస్తు బాల్యం గురించి శ్రద్ధ వహించిన యోసేపు ప్రతి ఏటా దేవాలయం దర్శించడానికి మరియను తీసుకుని బాధ్యత వహించాడు. ధర్మశాస్త్రం యొక్క అనుభవం, ఆ పండుగలకు వెళ్ళటం అప్పుడే కదా 12 సంవత్సరాలప్పుడు తప్పిపోయినప్పుడు కూడా ఉన్నాడు. 8వ రోజున మరి పేదవాడు కాబట్టి గువ్వలు అర్పించటం సున్నతి టైంలో అది కూడా చక్కగా మరి ఈ యోసేపు యొక్క ప్రమేయం లేకుండా మరి ఏం చేయలేదు. సమకూర్పు అంతా అనుగ్రహించాడు. అన్నిటికీ వడ్రంగి పనిలో తర్బీదు ఇచ్చాడు. ఈ వడ్రంగితనం అంట ఆ రోజుల్లో గ్రీకు పదంలో టెక్టాన్ అంటే ఆర్కిటెక్ట్ ఇంజనీర్ లాగా అర్థం అంట. చాలా ఇంటి డిజైన్ చేసి చెక్క నైపుణ్యంతో రాళ్లతో పనిచేసేవాళ్ళట. అటువంటి నేర్పరితనం వాడే యోసేపుని చరిత్ర చెప్పిందట. అటువంటి పని చేయబట్టే క్రీస్తు మాటల్లో కూడా బండ మీద కట్టిన ఇల్లు నిలిచి ఉంటుంది, ఇసుక మీద కట్టిన ఇల్లు పడిపోద్ది, ఇవన్నీ కూడా చక్కటి ఉదాహరణ తీసుకున్నాడు. యోసేపు అల్పాయుషుగా ఉన్నాడని చరిత్ర తెలుపుతుంది. అయితే ఎందుకంటే కనాను విందులో ఉన్నప్పుడు మరి ఒక్కతే కనబడింది, యోసేపు కనబడలా. మరి యేసు చనిపోయినప్పుడు కూడా యోహానుకి అప్పచెప్పడంలో కూడా అక్కడ మరి 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 భర్తగా యోసేపు కనబడ్డు, అల్పాయుషుగానే ఉన్నట్టు కనబడతాడు. మరి ఈ రకంగా దేవుని కొరకు జీవించాడు. సజీవయాగంగా యోసేపు సమర్పించుకున్నాడు. మరి దేవుడిని మరి ఎంతగానో ప్రేమించినటువంటి గొప్ప ధన్యజీవి. రెండో భాగంగా మరి జ్ఞానుల యొక్క విశిష్టత కూడా గమనిద్దాం. మరి బోళము సామ్రాణి బంగారం ఇచ్చారు కదా. మరి కుష్ఠరోగి ఒకసారి బాగుపడ్డప్పుడు గొప్ప శబ్దంతో ఆరాధించాడు. ఎందుకు గొప్ప శబ్దం? అందరూ వినాలి, దేవుడు నన్ను బాగు చేశాడని అది సాక్ష్యం చెప్పుకోవడం అన్నమాట. మనం కూడా గొప్ప స్తోత్ర గానాలు, దూతలు కూడా గట్టిగా పాటలు పాడారు, స్తుతి చేశారు. మనం కూడా గట్టిగా దేవుని స్తుతించడం మనకు చాలా అవసరం, సాక్ష్యం అవసరం. మరి మన బ్రతుకుని గురించి గుర్తింపు ఇచ్చావు ప్రభువా, మా జీవితానికి నిన్ను చూపించే కృప ఇచ్చావు, మా జీవితాన్ని వెలిగించని మనం చెప్పుకోవాలి. దేవుని వాక్య భాగము ధ్యానించుకుంటే జ్ఞానులు ఎంతో చక్కని ఆరాధన చేసినట్టు మనం చూస్తాం. దైవవాక్యం పరిశీలిస్తే మన హృదయం అనే అడ్డుగోడలు అన్నీ తొలగించుకుని మనం యథార్థ హృదయంతో దేవుని ఆరాధించటం మన కర్తవ్యం అని ఆలోచించాలి. మరి జ్ఞానులు వారట ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం 1600 సంవత్సరాల వ్యవధిలో 40 మంది రచయితలు రాశారు. వాళ్ళు ఎవరెవరు? రాజులైతే కొందరు చక్రవర్తులు, కొందరు శాస్త్రులు, కొందరు చరిత్రకారులు, కొందరు పామరులు, వీళ్ళందరూ రచయితలుగా మనం గమనిస్తాం. దేవుడు ఎన్నిక లేని వాళ్ళందరినీ ఒకరికొకరు మొక్కలు చూసుకోవాలా. వాళ్ళ కాలాలు వేరు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో మరి మత్తయిలో ఉండే మాటలు మరి యెషయా అట్ట చెప్పాడండి, ఇర్మియా రామల అంగలార్పు గురించి చెప్పాడండి ఎన్నో సంవత్సరాల క్రితము. అది పరిశుద్ధాత్మ కలయికే కదా. మరి మీకే ఎట్లా చెప్పాడు? ఈ దేవుని మరి లోకాలు చెప్పిన విషయాలు ఇవన్నీ ఆలోచిస్తే ప్రభు పరిశుద్ధాత్మ యొక్క నడిపి ఎంత గొప్పదో మనం గమనించాలి. మరి బైబిల్ చరిత్ర ఎంత నిజమైనదో మనం దాన్ని ఆరాధించుకోవాలి, దాన్ని హత్తుకుని మనం దాన్ని పాటించాలి. ఒలింపిక్స్ జ్యోతి మనం ఒక ప్రాంతంగా జ్యోతి అందుకుంటూ పోయినట్టుగానే మనం కూడా క్రీస్తు వెలుగును అన్ని చోట్ల అందించుతూ అందరినీ కూడా లెమ్ము తేజరీలు మనం చెప్తూ మనం ఉజ్జీవంతో మనం ముందుకు సాగిపోతే ఆ బాధ్యత మనకు ఉందని గ్రహించుకోవాలి. దేవునికి
అజ్ఞానులు మందమతి గల వారిని కొన్నిసార్లు ఎన్నుకుని అసాధారణమైన వ్యక్తులుగా మారుస్తాడు కదా. మరి చేపలు పట్టే పామరులు తీసుకునే లోకం తలగ్రుల వారిగా మార్చలేదా? మరి పేతురు ఎంత చక్కటి పత్రికలు రాశారండి. జ్ఞానులు ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు అమ్మ అన్న చెప్పారు అక్కడ. మరి వీళ్ళట జ్ఞానులు ప్రత్యేకమైన తెగవారట. వాళ్ళు ఎప్పుడు ఆకాశం వైపు చూస్తూ ఖగోళ శాస్త్రంలో గమనించుకుంటూ ఉంటే వాళ్ళకి ఈ పుస్తకాల్లో ఉందట. ఆ పుస్తకం పేరు కూడా చెప్తారు. ఏంటంటే ఆ ఆ తూర్పు దిక్కులోనే ఉంటుందంట. ఆ పెద్ద నక్షత్రం వచ్చిందంటే తప్పకుండా గొప్ప మహారాజు జన్మిస్తాడని వాళ్ళ పుస్తకాల్లో రాసుందట. అందుకని వాళ్ళు అది చూడగానే గ్రహించుకుని త్వరపడి అంత దూరం ప్రయాణంతో వంటలేసుకుని వచ్చేసారనమాట. అప్పుడు మేక 5:2లో మరి ఆ ఆయన నక్షత్రము అవునా అది చూసి వాళ్ళు మరి బంగారు సోమరాడు బలం తీసుకొని మరి హేరోదు దగ్గరికి మరి దూ దూ వాళ్ళు చక్కగా ఆ దూత ఆ వెలుగుతోటి గొల్లలకి చెప్పింది. ఆ జ్ఞానులకి ఒక్క చుక్క సరిపోయింది. వాళ్ళకి జ్ఞానం ఉంది కాబట్టి. అయితే అది తార నడిపిస్తూ ఉంటే వచ్చింది. అక్కడ దేవుని చిత్తంలోనే రాజు కదా, హేరోదు దగ్గర ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా అని ఆశపడి వెళ్ళారే కానీ వాళ్ళకి కావాలని వెళ్ళదా. అయినా సరే వాళ్ళ పొరపాటు గ్రహించుకుని మళ్ళా వాళ్ళు బయటికి రాగానే దారి మళ్ళీ చూపించి చక్కగా గమ్యం చేర్చింది తార. మరి హెరోదు మరి అక్కడ చంపించాలని తప్పకుండా వాళ్ళు తిరిగి రాకపోయేటప్పటికీ చంపించడానికి ప్రయత్నం చేశాడు. అయితే యేసు జననము మరి కొంతమందికి మరి మరణమైతే మరి ఆయన మరణమైతే కొందరికి జననము, కొందరు ఆయన జననము, మరి కొంతమందికి మరణం నిజమే కదా. మరి హేరోదు యేసు ఉంటాడని దాయించడు కానీ చచ్చిపోయిన వాళ్ళలో ఆ దూత అయితే తప్పించేశాడు. ఆయన కార్యాలు గొప్పవి. వారికి అవసరాలకి ఈ బంగారం ఉపయోగపడింది. రాజుకి గుర్తుగా బంగారము వేశారు. సాంబ్రాణి యాజకుని గుర్తుగా, ప్రధాన యాజకు గుర్తుగా, బోళం ఆయన మరణానికి గుర్తుగా, మరి ఆయనకి అవసరాలకి అది వాళ్ళకి ఉపయోగపడటానికి అవసరమైన వస్తువులనే వారు తీసుకురావడం దేవుని చిత్తంలో వారు జ్ఞానం కలిగి మంచి గిఫ్ట్స్ వాళ్ళు ఇచ్చారు. అక్కడ ఈ జ్ఞానులు అది అంటే జోండా వేస్తా అనే పుస్తకం అట. అది పార్శిక పుస్తకంలో ఉందట. ఈ తూర్పు దేశపు తూర్పు దిక్కునే ఉంటుంది పెద్ద నక్షత్రం వస్తుంది. ఇవన్నీ పర్షియన్స్ నక్షత్రాలు చరిత్ర అంతా వాళ్ళకి అర్థం అవుతుందట. ఆ ఉదయిస్తుందని ఆ తూర్పు నక్షత్రము ఆ ఉదయం ఇచ్చిన రక్షకుడే అది నమ్మారు. మ్యాగీ అంటే మహా అని అర్థం, వైస్ మెన్. మరి అది కీర్తనలో కూడా దీని వీళ్ళ గురించి చక్కగా రాయబడింది. మరి చాలా చక్కటి విషయాలు కీర్తనలో కూడా చెప్పబడింది. ఈ రకంగా మరి తూర్పు దిక్కున నక్షత్రం కనిపించగానే ఖగోళ శాస్త్రజ్ఞులు యూదుల రాజుగా పుట్టాడని గ్రహించారు. మరి రాజే ఉదయిస్తాడని నమ్మారు. ఆ గ్రంథాలు వివరించారు. నక్షత్రం చూశారు, పూజించడానికి వచ్చామన్నారు. ఆ రోజు హెరోదు వివరాలు చెప్పడానికి మరి సైకాటరీ వీళ్ళందరూ హెరోదు ఎప్పుడు సైకాటరీ కుట్రదారులట. అది భయంకర స్వార్థపరులట. పదవి కాంక్ష ఉన్నవాళ్ళు, స్త్రీల విషయం ఎంతగా ప్రవర్తించేవాళ్ళు. అక్కడ యోహాను తల నరకటానికి కూడా మరి హేరోదు తప్పు ఉంది మీ దగ్గర అని చెప్పబట్టే కదా వాళ్ళు ఎంత క్రూరంగా మరి డాన్స్ వేస్తే వాడు మైమరిచి ఏ కోరటం, అది మెడ నరకటం ఎంత భయంకరమైన అనుభవాలు ఉంటున్నాం. అయితే పరవశించి చేయడం అది మరి క్రీస్తు అందుకే ఆ హేరోదు నక్క అని కూడా సంపాదించాడు. బాప్టిజం ఇచ్చే యోహాను చెరసాల్లో ఉన్నప్పుడు పళ్ళెంలో పెట్టించి చేశారు. ఈ రకంగా వీళ్ళంట ఏషావు సంతతట. ఈ ఈ వీళ్ళు గర్వంతో ఉండేవాడు అనమాట. అయితే ఈ జ్ఞానుల విషయంలో కూడా వాళ్ళు కూడా ఒక ప్రత్యేక తెగ చెందిన వాళ్ళని చెప్తారు. జ్ఞానులు వచ్చారు. మరి అది ఎంత దూరం ప్రయాణం చేశారంటే 900 మైళ్ళు మరి 7 నెలలు ప్రయాణం చేశారట. అయితే వాళ్ళు సాగిలు పడ్డారు, పెట్టులు విప్పారు, కానుకలు ఇచ్చారు. మరి దేవుని యొక్క నక్షత్రము ఆయన ఆశ్చర్యకరుడు అని గ్రహించుకున్నారు. సంఖ్యాకాండము 24:17లో నక్షత్రము యాకోబులో ఉదయించదు. చూడండి, ఎప్పుడో సంఖ్యాకాండంలోనే చెప్పబడింది. మరి ఆ యూదుల రాజుగా మరి మరి పుట్టినవాడు అని ఎంత స్పష్టంగా ఉంది. మరి యెషయా 63:3లో జనులు నీ వెలుగు చూసుకుని వస్తారు, రాజులు నీ ఉదయకాంతికి వస్తారు. చూసారా, రాజులు ఉదయకాంతికి అంటే నక్షత్రం చూసే కదా వచ్చారు. తర్వాత ఒంటెలు 6వ వచనం, ఒంటెలు వ్యాపింపచేసి తర్వాత మరి బంగారము ధూప ద్రవ్యములు
ధూప ద్రవ్యాలే కదా, బంగారంతో పాటు సాంబ్రాణి పోవడము అది తీసుకొస్తారు. ఎంత స్పష్టంగా ఉందండి ప్రవచనం. కీర్తనలు 72లో రాజులు కప్పము కానుకలుగా రాజులు, తర్షీషు రాజులు వాళ్ళు కానుకలు తీసుకొస్తారు, నమస్కారం చేస్తారు, వారు లోపడతారు. ఎంత చక్కగా ఈ దేవుని యొక్క చరిత్ర మరి మనకి చారిత్రాత్మకంగా ఉందండి. ఇది పవిత్ర గ్రంథం ఎంత స్పష్టమైంది. ఏషావు సంతతి అదోనిమీయులు ఎత్తైన స్థానం నివసించేవారు అనమాట. మరి రాజులకు రాజు పుట్టాడని హేరోదు మరి దగ్గరికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చారు. హేరోదు అప్పుడు వెతుక్కుని అప్పుడు నిజమే నిజమే అని అప్పుడు సంప్రదించడం జరుగుతుంది. అపోస్తల కార్యం 17:26లో ప్రతి జాతి మనుషులు సృష్టించి పొలిమేరలు ఏర్పరిచాడు. చివరికి వారు కనుగొన్నారు. దూర ప్రాంతం నుండి వారు ప్రయాణం చేశారు. వారు సృష్టి అంతా రక్షకుడి కోసం చూస్తుంది. ఆ నక్షత్రములో మరి ఎంత శక్తి ఉంది. ఆ నక్షత్రం కనిపెట్టిన సృష్టికర్త దగ్గరికే మరి జ్ఞానులు వచ్చి ఆరాధించారు. జ్ఞానులు ఆరాధించిరి మనం పాడుకుంటాం. నిజంగానండి, మన క్రిస్మస్ ఎంత ఎత్తైన అందమైన మరి చరిత్రగా మనం ప్రతి సంవత్సరము నూతన అనుభవాలతో నూతన తలంపులతో మనం ఆరాధించడానికి దేవుడు కృపదిస్తున్నాడు. ఇటువంటి తలంపులన్నీ యోసేపు గురించి ఎంత ప్రత్యేకంగా మనం అభినందించాలో ఎంత గౌరవించాలో మనకి ఇప్పుడు అర్థమైంది. జ్ఞానుల గురించి కూడా కొంచెం స్పష్టంగా తెలుసుకుందాం. ఇలా ఒక్కొక్కళ్ళ యొక్క భక్తుల యొక్క తలంపుల్ని నేను నేను గమనించుకొని వారి ఆస్వాదిస్తూ దాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు కృపనిచ్చాడండి. నేను కూడా క్రిస్మస్ ఆనందంలో కొత్త రీతిగా కొత్త తలంపులతో సిద్ధపడటానికి దేవుడు కృపనిచ్చాడు. మీరందరూ కూడా ఆనందిస్తారని సంతోషిస్తున్నారని నమ్ముతూ మీరందరూ ఆత్మీయంగా ఉజ్జీవంతో క్రిస్మస్ ఆనందంతో మరి దేవుని సేవించుకోవాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నానండి. ఆమెన్.